క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మేడం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నుంచి అసలైన ఫన్ మూడ్ స్టార్ట్ అయింది. టమాటా బజ్జీ స్పాన్సర్డ్ బై శరత్. సో ఈ వాచ్ ని ఇచ్చేద్దాం. చాలా ఉపయోగపడింది ప్లేస్మెంట్స్ రోజు. ఈరోజు డిఎస్ఏ యాజ్ యూజువల్గా అయిపోయింది. యాజ్ కామన్, యాజ్ రొటీన్ అలా అయిపోయింది. దాని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్లాస్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ మొత్తం క్లాస్ 3 అవర్స్ అయితే అందులో 1.5 అవర్ ఫుల్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మేడం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నుంచి అసలైన ఫన్ మూడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కొక్కరు క్లాస్లోని అరుపులు, క్లాప్స్, నవ్వులు. ఇక్కడ అరిస్తే పక్క ఇంకా 5-6 క్లాసుల తర్వాత వినిపించినట్టుగా గొడవ చేసాం. మేడం కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఆ గేమ్ ఎలా ఉన్నదంటే ఒక గర్ల్ అపోనెంట్, ఒక బాయ్ అపోనెంట్ ఉంటారు. ఆ అపోనెంట్స్కి 6 పెన్స్ ఇస్తారు. ఎలా అంటే 6 పెన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక పెన్ విసిరేసి క్యాచ్ పట్టాలి. సెకండ్ టైం 2 పెన్స్ విసిరేసి క్యాచ్ పట్టాలి. అలా 6 పెన్స్ పైకి విసిరి పట్టడం ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. చాలా రౌండ్స్ అయ్యాక గర్ల్స్ లీడింగ్లో ఉండి వాళ్ళు గెలిచేశారు. బట్ క్లాస్ మొత్తం ఎంజాయ్మెంట్ అయితే పీక్స్. టుడే టమాటా బజ్జీ స్పాన్సర్డ్ బై శరత్. టైం ఇప్పుడు 7:15 అవుతుంది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా ఈ పని. అన్నయ్య వాచ్ తీసుకున్నా కదా ప్లేస్మెంట్ రోజు, అప్పటి నుంచి ఆ వాచ్ నా దగ్గర పెట్టేసుకున్నా. ఈ వాచ్ తీసుకురావడానికి కూడా కారణం నా వాచ్ ఆల్రెడీ విరిగిపోయింది. ఆ రోజు వాళ్ళు క్యాంప్ వెళ్ళడంతో మళ్ళీ నిన్నో ఎప్పుడో వచ్చారు, టైం కూడా కుదరలేదు. సో ఈ వాచ్ని ఇచ్చేద్దాం. చాలా ఉపయోగపడింది ప్లేస్మెంట్స్ రోజు. ఇది బాగా చేయాలనుకున్నా, అది కుదరలేదు. వైజాగ్లోని బెంగళూరులో ఎంత దిగుతారు అంటే సండే 11 ఆ టైం దిగుతాం అనమాట. బాయ్ బాయ్.